పైకి అలంకారం చేసినప్పుడు ఒకలా ఉంటారు. కాబట్టి కటాక్షంచ విదధత్, అటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆయన జగన్నాథుడిగా నా కంటి ముందు ప్రకాశించుగాక, నాకు సాక్షాత్కరించుగాక అని శంకరాచార్యుల వారు అడుగుతున్నారు. ఇందులో బృందావనమునందున్నటువంటి కృష్ణుడు అని చెప్పారు. బృందావనమునందున్న కృష్ణుడికి నందవ్రజమునందున్న కృష్ణుడికి తత్వత అభేదం. ఆ కృష్ణుడే నందవ్రజంలో ఉన్నాడు, పుట్టగానే వెళ్ళింది నందవ్రజానికి. అదే కృష్ణుడు నందవ్రజం నుంచి తర్వాత బృందావనానికి వెళ్ళిపోయాడు. నిజానికి బృందావనానికి కృష్ణుడు వెళ్ళిపోవడానికి కారణం కృష్ణుడు కాదు. కృష్ణుడు నాకు ఈ నందవ్రజంలో ఉండాలని లేదు, అందుకని మనం బృందావనానికి వెళ్ళిపోదాం అని ఆయన ఎప్పుడు అడగలేదు. అట్లా అన్నవాళ్ళు ఎవరు అంటే భాగవతంలో ఉపనందుడు అని. ఆ ఉపనందుడు ఒకసారి ఈ గోపాలురందరూ కూడా సమావేశమైనప్పుడు మాట్లాడుతూ, చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎన్నో ఆపదలు సంభవిస్తున్నాయి. ఒకసారి పూతన వచ్చింది, ఒకసారి శకటాసురుడు వచ్చాడు, ఒకసారి తృణావర్తుడు వచ్చాడు. ఇలా ఎందరో రాక్షసులు వచ్చి కృష్ణుణ్ణి భంజించాలని చూస్తున్నారు. ఈ నందవ్రజం ఆపదలకు నెలవైపోయింది. మనం కృష్ణుణ్ణి కాపాడుకోవాలి అంటే మనం ఈ నందవ్రజాన్ని విడిచిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదామన్నాడు. అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, నిజానికి చిన్ని కృష్ణుడికి ఆపదలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోతే కొడుక్కి ఆపదలు రావేమో అని ఆలోచించవలసిన వాడు నందుడు. కానీ అది ఆలోచించిన వాడు ఉపనందుడు. ఆ వెళ్ళిపోదామన్నప్పుడు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరు ఏ మధురో వెళ్ళిపోండి, ఇంకొక చోటుకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే ఆపదలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు నందుడికి. అట్లా చెప్పలేదు, మనం అందరం వెళ్ళిపోదాం అన్నాడు. అంటే వాళ్ళలో అంత సమైక్యత, ఆ కృష్ణ పరమాత్మని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆర్తి. ఆయన ఇన్ని ఆపదలు గట్టెక్కాడు కదా, పూతనా సంహారం చేశాడు కదా, శకటాసుర భంజనం చేశాడు కదా, తృణావర్త సంహారం చేశాడు కదా, ఇన్ని సంహారములు చేసిన వాడు నిజానికి మనం రక్షిస్తున్నామా, ఆయన రాక్షస సంహారం చేస్తున్నాడా అని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. మనమే కాపాడుకోవాలి చిన్ని కృష్ణుడు అనేటటువంటి ఆర్తి వాళ్ళకి. అంతటి ప్రేమైకమూర్తులందరూ కలిసి 3 కారణములు చెప్పారు వెళ్ళిపోవడానికి. 1, కృష్ణుణ్ణి కాపాడుకోవాలి. 2, మనందరం వెళ్ళిపోయినప్పుడు మనందరికీ కూడా ప్రధానమైన వృత్తి గోపోషణం. అంత పచ్చిగడ్డి లభిస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఆవులన్నీ కడుపు నిండా ఆహారాన్ని తింటాయి. స్వచ్ఛమైనటువంటి జలములు ప్రవహిస్తూ ఉంటాయి, నీళ్లు దొరుకుతాయి. కాబట్టి మనం కూడా క్షేమంగా సంతోషంగా హాయిగా ఉండాలి.